ఏపీలో ఎన్నికల అనంతరం ఆసక్తికర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాల్టి సాయంత్రానికి రాష్ట్రంలో కొత్త చీఫ్ సెక్రటరీని నియమించనున్నట్లుగా తెలుస్తోంది. నిన్న చంద్రబాబుతో భేటీ అయిన ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్తున్నట్లుగా తెలిపారు. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ను ఇప్పటికే లీవ్ కోరారు సీఎస్. ఇక సెలవుపై వెళ్లగానే గవర్నర్ కొత్త సీఎస్ ను నియమించే అవకాశాలున్నాయి. ఏపీలో ఎన్నికల అనంతరం ఆసక్తికర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాల్టి సాయంత్రానికి రాష్ట్రంలో కొత్త చీఫ్ సెక్రటరీని నియమించనున్నట్లుగా తెలుస్తోంది. నిన్న చంద్రబాబుతో భేటీ అయిన ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్తున్నట్టుగా తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, శ్వేత, ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే కొంత కసరత్తునైతే చంద్రబాబు నాయుడు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు అంతా కూడా సెలవులు పెట్టి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి కూడా తన అనారోగ్య కారణాల రీత్యా తనకు సెలవు కావాలి అంటూ కూడా సెలవు అప్లై చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు సెలవుపై వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంలో నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడిని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటుగా సీఎస్ జవహర్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడిని కలిశారు. మర్యాదపూర్వక భేటీలో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడుతో కలిసినప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి ముందుగా హరీష్ కుమార్ గుప్తాని పిలిచి కొంత మాట్లాడినట్లుగా తెలుస్తా ఉంది. తర్వాత సీఎస్ జవహర్ రెడ్డితో పాటు కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. వారిని కూడా అందరితో పాటు కలిసి సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. తర్వాత పరిణామాలు చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది అధికారులు సెలవులపై వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే కోలో సీఎస్ జవహర్ రెడ్డి కూడా తన అనారోగ్య కారణాల రీత్యా తనకు సెలవు కావాలి అంటూ కూడా ఆయన కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు సెలవు మంజూరు చేసిన తర్వాత సాయంత్రం కొత్త సీఎస్ ను ఏర్పాటు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తుని చంద్రబాబు నాయుడు చేపడుతున్నారు. కొత్త సీఎస్ గా ఎవరిని ఎంపిక చేయాలి అనే అంశానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ కు కొత్త సీఎస్ ను ప్రకటించే అవకాశం కూడా ఉంది. శ్వేత, రైట్ కాంతి.